Hello everyone. If you are new here, this is Omsi studying BTech in RVR and JC. ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే నా మిడ్ ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందో చూపించబోతున్నాను. నాకైతే మిడ్ ఎగ్జామ్ వచ్చేసరికి 26th మార్చ్ అంటే ట్యూస్డే అయితే ఎగ్జామ్ ఉంది. 25th మార్చ్ మండే వచ్చేసరికి హోలీ వచ్చేసరికి హాలిడే వచ్చింది. నాకైతే టైం బాగా వచ్చినట్టే. బట్ ఎలా యూజ్ చేసుకున్నానో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో అలాగే అయితే చాలా ఫన్నీగా అయితే ఉండబోతుంది. ఫన్నీ ఎందుకు అంటున్నానంటే మీరు వీడియో చూస్తే అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. జస్ట్ ఇప్పుడే అయితే లేచాను. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:45 అయితే అయింది. నేనైతే నెదర్లీస్ మళ్ళీ నిద్రపోవడానికి వీడియో క్లిప్ కోసం అయితే చచ్చిపోయాను యాక్టింగ్ చేయడానికి అయితే. ఎనీవే ఈరోజు ప్లాన్ ఏంటో మీకు చూపించుకోవాలి. లెట్స్ మూవ్. ఫస్ట్ టైం అయితే మిర్రర్ తుడుస్తున్నాను, అది కేవలం వీడియో కోసమే. 9 కల్లా బ్రష్ చేసి ఎంత స్పీడ్గా అయితే మెస్కి వెళ్ళానో అంతే స్పీడ్గా వెనక్కి అయితే వచ్చేసాను. ఇంకా అలా టిఫిన్ తిని వచ్చేసరికి బయట వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా మా హాస్టల్లో ఒక కార్నర్లో అయితే కిటికీ ఉంటుంది. ఇంకా అక్కడ అయితే కుర్చీ వేసుకున్నాను. ఇక 1.5 వరకు నాన్ స్టాప్ రీల్స్. ఇంకా ఆ వెదర్ బాగుండేసరికి ఇంకా ఏం పట్ల మనకైతే. ఇంకా సడన్గా మధ్యలో అయితే ఈరోజు చదవాలి కదా, రేపు ఎగ్జామ్ ఉందని గుర్తొచ్చింది. ఇంకా అప్పటికప్పుడు అయితే అసలు ఏ చాప్టర్స్ ఉన్నాయి, అసలు సిలబస్ ఏందని అయితే నేను అప్పుడు చూశాను. ఇంకా స్టార్ట్ చేయబోతే కష్టమేనని అలా 10:45కి అయితే బుక్ తీశాను. బుక్ తీస్తే అయ్యో కొత్తగా ఉన్నాయి. నేను రాసింది నాకే అర్థం కావట్లేదు. అసలు మైండ్ పోతుంది అసలు ఆ సమ్స్ చూస్తుంటే. ఏదో తేడాగా ఉంది. సర్లే ఇవన్నీ కాదులే, ఫస్ట్ అసైన్మెంట్ అయినా చదువుదామని మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను అసైన్మెంట్ క్వశ్చన్స్ పెట్టమని. హలో, ఎవరు? మనోడైతే అసైన్మెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టాడు. ఇంకా నా తిప్పలు పడి ఏదో పైన కింద పడి ఏదో 1-2 చేశాను. ఇంకా అప్పుడు టైం వచ్చేసరికి 12 అయింది. ఇంకా బోర్ కొట్టి కాసేపు అయితే గేమ్ ఆడాను ఒక 12:45 వరకు అలా. ఇంకా అలా 12:45కి మెస్కెళ్ళి అయితే వచ్చాను. మెస్కెళ్ళి వచ్చాక ఒళ్ళు అయితే చాలా బద్ధకంగా ఉంది. ఇంకేం చేస్తాం, మళ్ళీ గేమ్ ఆడాను. ఒక అరగంట గేమ్ ఆడి ఇంకా చిన్నగా 1:30 అలా కూర్చున్నాను. ఎలా అయినా అసైన్మెంట్ కంప్లీట్ చేద్దామని కూర్చున్నాను. ఈసారి అయితే గట్టిగా పొట్టుదలతో అయితే అది అవదమ్మా. ఎలాగో ఇంకో 3 క్వశ్చన్స్ అయితే కష్టపడి కంప్లీట్ చేశాను. 3 కల్లా 3కి అయితే బయటికి వెళ్తే మనోడైతే ఆడ కూర్చొని ఉన్నాడు గోడ మీద మూలన. ఏంద్రా అబ్బాయి ఆడ కూర్చున్నావు అంటే మంచిగా గాలి వస్తుంది, వాతావరణం బాగుంది అంటున్నాడు. బాబు లేవు బాబు. 4కి అయితే బయటికి వెళ్ళాను. మా పాత కాలేజ్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఏం చేస్తావు రారా బయటికి వెళ్దామని కాసేపు బయటికి వెళ్ళి అలా తిరిగేసి ఇంకా ఆకలి అవుతుందని బయట పరోటా అయితే తిన్నాం. తిని ఇంకా ఆల్మోస్ట్ 6 కల్లా లోపలికి అయితే వచ్చాను. బాగా కొవ్వొచ్చేసిందిరా, ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. మా వాళ్ళు అయితే కష్టపడి ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నారు. ఈ బయట ఎక్విప్మెంట్ అనమాట, సపరేట్గా జిమ్ కూడా అయితే ఉంటుంది. ఇంకా లోపలికి వచ్చాక మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళాను. వాళ్ళకి చెప్పలేదు, డైరెక్ట్గా కెమెరా పట్టుకొని అయితే వెళ్ళాను. వాళ్ళ రియాక్షన్ ఏందో చూడండి మీరే. ఇంకా అసలైన యాక్షన్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అయింది. హోలీ అయ్యి వచ్చేసరికి మన ఫ్రెండ్స్ అందరూ నీళ్లు తీసుకొని వచ్చారు. కార్తీక్ అయితే ఎల్లనన్నా వాడిని అందరు కలిసి పొట్టుకొని తీసుకెళ్ళి బయట పడేసి నీళ్ళు అయితే పోసారు. ఎలా పోసారు మీరే చూడండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇదేంది ఇది నేను చూడలే. అమ్మ పడవ కాపాడండి నన్ను.
ఇవన్నమాట మా హోలీ సెలబ్రేషన్స్ అయితే. నేనైతే నైట్ చదువుదాం అనుకున్నాను, ప్లాన్ అయితే మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ రోజు అయితే అలా అయిపోయింది. ఎలా అయితే ఏమి ఈరోజు 26th మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచి ఒక 1 hour చదివాను. ఏం చదివాను నాకే తెలియదు, నిద్రమొత్తులు అయితే అసలు ఏం గుర్తులేదు. మరి ఏమవుద్దో చూద్దాం. ఇక టైం కూడా లేదు, డైరెక్ట్గా ఇంకా ఎగ్జామే. ఇంకా చిన్నగా రెడీ అయ్యాను. ఎగ్జామ్ అయితే 10:45కి ఉంది. మా హాస్టల్ నుంచి ఒక 10 minutes వాక్ అనమాట. అలా రెడీ అయిపోయి 10:30 కల్లా స్టార్ట్ అయ్యాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా మిడ్ ఎగ్జామ్ అని. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి 12 marksకి వచ్చేసరికి అసైన్మెంట్ ఉంటుంది, అలాగే 18 marks వచ్చేసరికి సెక్షనల్ ఉంటుంది. ఇంకా లోపలైతే నేనైతే వీడియో తీయలేదు. ఎగ్జామ్ రాసి వచ్చాక ఎలా రాసి వచ్చాను అనేది చెప్తాను. ఫైనల్గా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది 1 కల్లా. ఎగ్జామ్ వచ్చేసరికి ఏదో పర్లేదు అలా రాశాను. గైస్ మీరు పోల్ పెట్టిన వీడియో అయితే నేను చేద్దామని ట్రై చేస్తున్నా, బట్ కుదరట్లేదు. ఫైనల్ గా ఇదే గైస్ వీడియో వచ్చేసరికి మన ప్రిపరేషన్ వీడియో అయితే. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మా కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే, సీ యూ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.